సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఈ సమయమందు మరో చక్కని అద్భుతమైనటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. కనుక మీరందరూ సిద్ధపడి పరిశుద్ధ గ్రంథాలను మీ చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతి దేవుని గ్రంథంలో మీరు పరిశోధన చేస్తూ మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించవలసిందిగా ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనుష్యులలో శారీరకంగా ఎన్నో రోగాలున్నాయి. మనుషులకు వచ్చేటువంటి వ్యాధులలో మనుషులను భయపెట్టే వ్యాధులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా గుండెపోటు, క్యాన్సర్, అలాగే సంబంధిత వ్యాధులు. ప్రియులారా, వీటికంటూ ప్రత్యేకంగా అభ్యాసం చేసినటువంటి వైద్యులు కూడా ఉంటారు. అంటే గుండెపోటుకు సంబంధించి కార్డియాలజిస్ట్, అలాగే ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఈరోజు ఆసుపత్రుల్లో మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కువ మందికి వచ్చేటువంటి రోగం ఏంటంటే గుండెపోటు. ఈ గుండెపోటును గూర్చి ఎవరైనా విన్నారంటే వెంటనే భయపడతారు. హార్ట్ అటాక్. మిగిలిన అవయవాల వలన వచ్చేటువంటి ప్రమాదాలు కాసింత తక్కువే ఉంటాయి, కానీ మనిషి యొక్క జీవన శైలి అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వలన, వ్యాయామం చేయకపోవడం వలన, శరీరంలో క్రొవ్వు పెరిగిపోవటం వలన ఈరోజు ఎక్కువ మంది గుండెపోటుకు లోనవుతున్నారు. మనిషి శరీరంలో ఛాతీలో ఎడమ వైపున ఉండేటువంటి గుండె రక్తాన్ని పంపిణీ చేస్తుంది. గుండెపోటు ఎందుకు వస్తుందో, అసలు గుండెపోటు అంటే ఏమిటో తెలియని వారికి కొన్ని ప్రాథమికమైనటువంటి సంగతులు నేను తెలియజేస్తున్నాను. గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది, పంపిణీ చేస్తుంది. ఒక రకంగా పంపు అని చెప్పాలి. నీటిని తోడుకునేటువంటి పంపులు మనకు తెలుసు కదా. రక్తాన్ని అన్ని విభాగాలకు పంపించేటువంటి ఒక పంపు, ఒక యంత్రం గుండె. ఈ గుండె పనితీరు సరిగ్గా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి అవయవానికి రక్తం అవసరం. మంచి రక్తం కావాలి. ఆ మంచి రక్తం వినియోగింపబడిన తర్వాత మరలా వాటి నుండి చెడు రక్తం గుండెకి వెళుతుంది. అక్కడ శుద్ధి అవుతుంది. తర్వాత గుండె మంచి రక్తాన్ని మరలా పంపిణీ చేస్తుంది. ఇదంతా కూడా నిరంతరాయంగా జరిగేటువంటి వ్యవస్థ. మనం నిద్రపోయినా సరే ఈ వ్యవస్థ అలా పనిచేస్తూనే ఉంటుంది. గుండెపోటు ఎప్పుడు వస్తుంది, గుండెపోటు ఎందుకు వస్తుంది అని చాలామంది రోగులు వైద్యుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వైద్యులు చెప్పేటువంటి మొట్టమొదటి సమాధానం ఏంటంటే, మీరు అత్యధికంగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తే, మీరు టెన్షన్కు లోనైతే మీకు గుండెపోటు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ అంటారు. చాలామంది గుండెపోటు వచ్చి చనిపోయారంటే, హార్ట్ అటాక్ వచ్చి వారు మరణించారంటే వారికి గల కారణం ఎక్కువ శాతం ఇదే. వారు ఎక్కువగా ఆలోచించడం, స్ట్రెస్ అంటారు, ఒత్తిడి. వారు అమితముగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ టెన్షన్కు లోనై ఆయా సమస్యల వలన వీరు పీడింపబడుతూ గుండెపోటుకు లోనవుతారు, తర్వాత చనిపోతారు. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? గుండెపోటు రావటానికి టెన్షన్కి సంబంధం ఏంటి?
టెన్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? మైండ్కి సంబంధించింది, హృదయానికి సంబంధించింది కదా, మన మనస్సుకు సంబంధించింది. గుండెమో ఛాతీకి ఎడం భాగాన ఉంటుంది. గుండె పని గుండె చేసుకోకుండా మనం టెన్షన్ పడుతుంటే గుండెకేంటి నొప్పి? ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఆలోచించారా? డాక్టర్లు చెబుతున్నారు సరే, ఆ డాక్టర్లు చెప్పే ఆ మాటలలో నిజం ఎంత, అసలు అది యథార్థమేనా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎక్కువగా టెన్షన్ పడే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ అని ఎందుకు అంటున్నారు? గుండెకు మెదడుకు సంబంధం ఏంటి? మనం ఆలోచించేదేమో మెదడుతో, గుండెతో కాదు. గుండె కేవలం రక్తాన్ని పంపిణీ చేస్తుంది అంతే. మనం మెదడుతో ఆలోచిస్తున్నప్పుడు మెదడుకు పని చెప్తున్నాం, మెదడుకు పని చెప్పినప్పుడు గుండెకేంటి నొప్పి? గుండె పనితీరు ఎందుకు సరిగ్గా ఉండటం లేదు? మీరు చక్కగా ఇక్కడ ఆలోచించి ఏ వైద్యుడినైనా ఇలా అడిగినప్పుడు వారు దీనికి సమాధానం చెబుతారు. టెన్షన్ వలన గుండెపోటు ఎందుకు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే టెన్షన్ పడతారో, ఏదైనా ఒక విషయాన్ని గురించి అతిగా ఆలోచించడం ప్రారంభిస్తారో మెదడు మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మెదడు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తుందో, అంటే మన మెదడు చిన్నది, దానికి ఇవ్వవలసినటువంటి పనిని మాత్రమే మనం ఇవ్వాలి, ఓవర్గా ఇవ్వకూడదు. ఏ అవయవమైనా సరే అది చేయగలిగిన పనిని చేయగలదు, చేయలేని పనిని అది చేయలేదు కదా. కనుక అతిగా ఆలోచించడం, ఈ విషయాలు మనకు తెలియవు, ఇది అంతర్గత అవయవం కదా, పైకి కనిపించదు, దీని పనితీరు కూడా మనకు తెలియదు. అప్పుడప్పుడు తలపోటు వస్తుంది అనుకుంటాం, ప్రారంభంలో తలపోటే వస్తుంది, తర్వాత గుండెపోటు వస్తుంది. అతిగా ఆలోచించడం వలన మెదడు మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మెదడు మీద ఎక్కువగా ఒత్తిడి పడడం వలన ఏమవుతుందంటే, మెదడుకి రక్తం ఎక్కువ అవసరం అవుతుంది. మెదడు మీద ఎక్కువగా ఒత్తిడి పడడం వలన మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కూర్చుని మనకు తెలియకుండానే ఏదో పని చేసుకుంటాం, కానీ మెదడు అంతా మాత్రం ఏదో ఆలోచనలో ఉంటుంది. ఎలా 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 దీనికి పరిష్కారం ఎలా, దీనికి నేను ఏం చేయాలి, ఇలా ఏదో ఒక విషయాన్ని గురించి మనం మెదడుతో ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఒత్తిడికి లోనైపోతూ ఉంటాం. ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మెదడుకి ఎక్కువగా ఏం కావాలి? రక్తం కావాలి. రక్తం కావాలి. బండి స్పీడ్గా వెళ్ళాలనుకోండి, అది పెట్రోల్ ఎక్కువ తీసుకుంటుంది, లేక డీజిల్ ఎక్కువ తీసుకుంటుంది ఆ వాహనాలు అయితే, లేక గ్యాస్ ఎక్కువగా తీసుకుంటుంది ఆ వాహనాలు అయితే, సిఎన్జి వాహనాలు అయితే. స్పీడ్గా వెళ్ళాలంటే, ఎక్కువ లోడు లాగాలంటే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది కదా. అట్టి మాదిరిగానే మెదడుకు ఎక్కువ పని చేస్తే మెదడుకు ఎక్కువగా ఇంధనం కావాలి. మెదడుకు ఇవ్వవలసినటువంటి ఇంధనం ఏంటి? రక్తం. ఈ రక్తాన్ని ఉన్నట్టుండి ఎక్కువగా ఇవ్వటానికి గుండెకేం తెలుసు మరి? ఈరోజు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావని, ఈరోజు నీవు స్ట్రెస్కు లోనయ్యావని గుండెకేం తెలుసు? అయినా గుండెకు కూడా అంత సామర్థ్యం లేదు. అది ఎంత రక్తాన్ని సరఫరా చేయగలదో అంత రక్తాన్ని సరఫరా చేయగలదు, అంతకంటే కొంచెం ఎక్కువగా చేయగలదేమో. కానీ నీవు మెదడును ఎంత ఇబ్బంది పెడితే, మెదడుకు ఎక్కువగా రక్తం కావాల్సి వచ్చినప్పుడు గుండె పంపిణీ చేయలేక అలసిపోయి ఆగిపోతుంది. అదే గుండెపోటు. చూసారా? ఛాతీలో నొప్పి వచ్చిందంటారు, వెంటనే ఆసుపత్రికి పరిగెడతారు. చాలా తక్కువ సందర్భాల్లో బ్రతికి బట్టకడతారు, అనేక సందర్భాలలో మరణిస్తారు. అసలు ప్రారంభం ఏంటి? ఆ గుండెపోటు రావడానికి ప్రారంభం ఏంటి? ఇదిగో, ఇది ఒక కారణం, ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం, స్ట్రెస్, ఒత్తిడి. అందుకే ఒకసారి గుండెపోటు వచ్చి బ్రతికింపబడ్డారనుకోండి, డాక్టర్లు వెంటనే వరకు చెప్పేది ఏంటంటే, ఇక మీదట దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి, స్ట్రెస్కు లోనవ్వకండి. ఇంటిలో ఉన్న వారు కూడా చెబుతారు, ఈయనతో లేక ఈమెతో ఎక్కువగా ఏది ఆలోచించనివ్వకండి, ఎందుకంటే మరోసారి గుండెపోటు వచ్చిందంటే బ్రతికించడం కష్టం అని వైద్యులు చెప్పేస్తారు. మనం ఎక్కువగా ఆలోచిస్తే గుండెపోటు ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కువగా ఆలోచించడం వలన మెదడుకు ఎక్కువగా రక్తం కావాలి, ఎక్కువ రక్తాన్ని పంపిణీ చేయలేక గుండె ఆగిపోతుంది. కనుక ఎక్కువగా ఆలోచించకూడదు, ఎక్కువగా అతిగా ఆలోచించకూడదు. ఆలోచించగలిగినంత మాత్రమే ఆలోచించాలి. అసలు ఈ భూమి మీద అతిగా ఆలోచించి మీరు సాధించేది ఏంటి? 4 రూపాయలా, లేక ఇంకేమైనా శరీర సంబంధమైనటువంటి సుఖాలా? దేవుని కొరకు అయితే అస్సలు ఆలోచించరు, దేవుని కొరకు అయితే అస్సలు ఆలోచించరు. శరీర సంబంధంగా జానెడు పొట్టను నింపుకోవటానికి, లేకపోతే శరీర సంబంధమైనటువంటి బంధుత్వాల కోసం, బాంధవ్యాల కోసం, కట్టుబాట్ల కోసం, ఏవేవో వీరు అనుకున్నటువంటి విధానాల కోసం, వీరు ఏర్పరచుకున్నటువంటి మార్గముల కోసం ఎక్కువగా ఆలోచించి చనిపోతున్నారు.
అతిగా ఆలోచించి చనిపోతున్నారు. దేవుని కొరకు ఆలోచిస్తే ఇదిగో ఇలాంటి విషయాలు చక్కగా మీకు అర్థమవుతాయి. మీరు జ్ఞానమును నేర్చుకున్న వారు అవుతారు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల చేత మంచి సంగతులను వ్రాయించాడు. వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కని రహస్యాలను దేవుడు పొందుపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను చాలామంది చదవలేదు. ఒకవేళ నిజంగా వారికి ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆ మాటలలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ మాటలలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయి అర్థమైతే బైబిల్ని ఎవరు విడిచిపెట్టరు. ఈరోజు అటువంటి ఒక సందర్భానికి సంబంధించిన సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. వైద్య శాస్త్రానికి కూడా తెలియని సంగతిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. హృదయానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవుడు పొందుపరిచాడు. ఈరోజు ఈ హృదయం చేసేటువంటి మోసం, ఈ హృదయానికి పట్టేటువంటి రోగం మాటల్లో చెప్పనలవి కాదు. ఎక్కువగా ఆలోచించడం వలన హృదయం ఇబ్బంది పడుతుంది. హృదయం ఇబ్బంది పడటం వలన గుండె ఆగిపోతుంది. చూసారా, మనిషి మరణిస్తున్నాడు. నా ప్రియరైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మీరు నేర్చుకోగలిగితే మీ బ్రతుకులు పండుతాయని నేను పదే పదే చెబుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఊరకనే కాదు, ఈ రహస్యాలు మీకు అర్థమైతే భవిష్యత్తులో మీరు చక్కగా దేవుని కొరకు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. తనువు అర్ధాంతరంగా ముగించుకోవలసినటువంటి పరిస్థితి రాదు. దేవుని వాక్యం చాలా అవసరం. కనుక ఈరోజు ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ చక్కని సంగతిని మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు పలికించి మన కొరకు గ్రంథస్థం చేయించినటువంటి ఈ మాటను చక్కగా మీరు ఆలోచిస్తున్నారా? హృదయం అంటే మెదడు, మనస్సు, మన ఆలోచనలు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. గుండెపోటు వచ్చింది అని గుండె పట్టుకుని అక్కడికి వెళ్తారు. అసలు కారణం ఏది? మెదడు. గుండెపోటు వచ్చేసిందని గుండె పట్టుకుని వెళ్ళిపోతారు. బాబు నాకు గుండెపోటు వచ్చేసిందని. డాక్టర్లు కూడా ముందు గుండెకే కదా వైద్యం చేస్తారు. పరీక్షలు కూడా గుండెకే కదా చేస్తారు. కార్డియాలజీ గుండెకే కదా వైద్యం చేస్తారు. మెదడు గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఆ పరిస్థితులలో మెదడు పనితీరు ఎలా ఉంది, మెదడులో ఇతడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, మెదడు ఎందుకు ఎంత ఒత్తిడికి గురవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్ అయినా దీనిని గురించి ఆలోచిస్తుందా? మాట వరుసగా అయితే ఒక మాట చెబుతారు, ఇక మీదట ఎక్కువగా దేని గురించి ఆలోచించుకుని వెళ్ళండి అని. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది చాలా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలిగిన వాడెవడు? గుండెపోటు వస్తే నువ్వు గ్రహిస్తావు, చేతికి నొప్పి వస్తే గ్రహిస్తావు, కడుపులో నొప్పి వస్తే గ్రహిస్తావు, కాలికి నొప్పి వస్తే గ్రహిస్తావు. హృదయమునకు వచ్చిన వ్యాధిని గ్రహించగలవా? హృదయము మోసకరమైనదని తెలుసుకున్నావా? ఎక్కడుంది ఈ జ్ఞానం? ప్రపంచంలో ఏ పుస్తకాలలో ఉంది? బైబిల్లో తప్ప. దేవుడు పలికించాడు, ఎన్నో మాటలు ఉన్నాయి. ఇదిగో ఈ సందర్భంలో ఈ మాటలను మనం చదువుతున్నాం, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. హృదయము మోసకరమైనది, వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగిన వాడెవడు? ఒకవేళ ఎవరి హృదయాన్నైనా పరీక్షించాలంటే నేను పరీక్షిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన తన మాటల ద్వారా పరీక్షిస్తాడు. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా సరే వారి హృదయం దేవుని చేత పరీక్షింపబడి ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. ఈరోజు హృదయపు ఆలోచనలను స్కాన్ చేయగలిగినటువంటి మెషినరీ ఏదైనా ఉందా? ఈరోజు మనిషి చాలా టెస్టుల కోసం వెళ్తూ ఉంటాడు, ల్యాబ్లకు వెళ్తూ ఉంటాడు కదా టెస్ట్ చేయించుకోవడానికి.
స్కాన్ చేస్తారు. ఒక అల్ట్రాసౌండ్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, లేక ఎక్స్రే కూడా కావచ్చు. ఏదైనా కానీ మెదడులో ఉన్న ఆలోచనలు, హృదయానికి పట్టినటువంటి వ్యాధి, హృదయంలో ఉన్న మోసం, దానిని బయట పెట్టగలదా? మనిషి సాంకేతిక పరిజ్ఞానం హృదయములో ఉన్నటువంటి మోసమును బయట పెట్టగలదా? హృదయములో ఉన్నటువంటి వ్యాధిని బయట పెట్టగలదా? దేవుడు అడిగాడు. చాన్నాళ్ళ క్రితం దేవుడు అడిగాడు. ఇప్పటికీ సమాధానం లేదు, ఎప్పటికీ ఉండదు. దీనికి సమాధానం ఉండదు మనుషుల దగ్గర. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? యెహోవాను నేను మీ హృదయములను పరీక్షించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఒకని ప్రవర్తన ఎలా ఉంది, ఒకని నడతలు ఎలా ఉన్నాయి, నా వాక్యమును బట్టి ప్రతి ఒక్కరిని ప్రశ్నించి, వారిని పరిశోధించి, వారి హృదయం ఎలా ఉందో, వారి కండిషన్ ఎలా ఉందో నేను చెబుతానంటున్నాడు దేవుడు. అందుకే దేవుని దగ్గరకు ఎవరు వచ్చినా సరే వారి యొక్క పరిస్థితి వారికి అర్థమవుతుంది. నేను ఎటువంటి బంధకములలో ఉన్నాను, నేను ఎటువంటి వ్యాధితో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుని వాక్యము దగ్గరకు వచ్చి దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతాయి. ఇలా అర్థమవుతాయనే కాబోలు చాలామంది వాక్యం దగ్గరకు రారు, భయపడిపోతారు. నేను దేవుని వాక్యం దగ్గరకు వెళితే నా హృదయానికి పట్టినటువంటి వ్యాధి అంతా నాకు అర్థమైపోతుంది కనుక నేను భయపడి వెళ్ళటం లేదనుకుంటారేమో చాలామంది. అందుకే రారేమో దేవుని వాక్యం దగ్గరకు. కానీ దేవుని వాక్యం దగ్గరకు వస్తే అది కూడా ఉచితంగా, మరలా ఉచితంగా వస్తే మనకు అలుసు. అదే ఒక 3,000 రూపాయలు 5,000 రూపాయలు స్కానింగ్ తీసుకున్నారనుకోండి, బిల్లు వేశారనుకోండి, అప్పుడు చాలా భయంతో ఉంటాం. దానిని చాలా గొప్ప అంటాం. ఎంఆర్ఐ స్కానింగ్ అండి, సిటీ స్కానింగ్ అండి, అల్ట్రాసౌండ్ అండి, లేకపోతే ఎక్స్రే అండి. వాటి విషయాలలో మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు కదా. కనుక వాటి విషయాలలో మాత్రం అబ్బో ఇది చాలా మంచి మిషనరీ అండి, వీరు చక్కగా స్కాన్ తీసి రిపోర్ట్ ఇచ్చేస్తారండి అని వారిని గురించి గొప్పలు చెప్పుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాటల దగ్గరకు వస్తే, ఆయన చెప్పినటువంటి వర్తమానం వింటే మీ హృదయము స్కాన్ చేయబడుతుంది, పరీక్షింపబడుతుంది. నేను మానవుల హృదయాలను పరీక్షించువాడనంటున్నాడు దేవుడు. మీరు నా వాక్యము దగ్గరకు వస్తే పూర్తి రిపోర్ట్ వచ్చేస్తుంది, మీ బ్రతుకుకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ వ్యాధికి సరైన మందు కూడా మరల దేవుని దగ్గరే ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధికి మందు దేవుని దగ్గరే ఉంటుంది. ఎందుకు పరీక్షిస్తున్నాడు ఆయన? ఎందుకు హృదయాన్ని మోసకరమైనదని, ఎందుకు హృదయాన్ని బహు ఘోరమైన వ్యాధి కలిగినదని చెప్పాడు ఆయన? మందు ఇవ్వడానికే కదా, దానికి ఔషధాన్ని మనకి ఇవ్వడానికే కదా, లేక చేతులు దులుపుకుని వెళ్ళిపోవడానిక? రోగం ఏముందో చెప్పేవాడు మందు కూడా ఇస్తాడు. వైద్యుడు అంతే కదా, శరీర సంబంధమైనటువంటి వైద్యులు అదే కదా చేస్తారు. రోగం ఏముందో చెప్తారు, దానికి వైద్యం మనకిస్తారు, ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఆ మెడిసిన్స్ మనకు రాసిస్తారు, ఆ కోర్స్ మనకు తెలియజేస్తారు. ఆపరేషన్ పెడితే ఆపరేషన్ చెప్తారు. దేవుడు కూడా మీ హృదయానికి ఘోరమైనటువంటి వ్యాధి ఉంది, అది మోసకరమైనది అని దేవుడు చెప్పాడు. ఎవరైతే సంసిద్ధతతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యమును విని, ఆయన వాక్యమును విన్న తరువాత ఆ రిపోర్టు తీసుకుంటారో, అబ్బో నా జీవితంలో నేను చేసుకోవలసిన మార్పులు ఇవి, నా హృదయం ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంది, నా హృదయపు ఆలోచనలన్నీ కూడా చెడ్డవే, ఇది చాలా మోసం చేస్తుంది నన్ను, ఇక మీదట ఈ ఘోరమైన వ్యాధిని తగ్గించుకోవటానికి నేను ఏం చేయాలి దేవా అని అడిగితే, మేమేమి చేయవలను అని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అడిగారు. వారికి దేవుడు చెప్పాడు ఏం చేయాలో, కాలానుగుణంగా చెప్పాడు వారికి. మనం అడిగితే దేవుణ్ణి మనకు ఆ వైద్యం చెబుతాడు ఆయన. అప్పుడు ఆ వైద్యం తీసుకుని హృదయానికి చక్కని మందు మనం వేసుకోవాలి. ఆ ఔషధాన్ని మనం తీసుకుంటే చక్కగా హృదయం దేవుని ఆజ్ఞలలో, దేవుని మార్గంలో చక్కగా విరాజిల్లుతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన కొరకు మనం బ్రతికే అవకాశం కలుగుతుంది. ప్రియులారా, చక్కని సందర్భంలో దేవుడు వ్రాయించిన మరొక మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మనసులోని సంగతులను పౌలు గారు హెబ్రీయులతో పంచుకుంటున్నారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క మనసులోని సంగతిని ఎంతో వివరణాత్మకంగా తెలియజేస్తున్నారు. హృదయానికి సంబంధించినటువంటి విషయం ఇది. జీవము గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు పౌలు గారు. అంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాలి, దేవుని వాక్యానికి దూరంగా బ్రతకాలి, లోకంలో మమేకం అయిపోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరన్నమాట? దుష్ట హృదయము కలిగిన వారు. రిపోర్ట్ వచ్చింది చూడండి, స్కాన్ రిపోర్ట్ వచ్చింది చూడండి. ఎవరైతే దేవుని వాక్యం దగ్గర ఉండరో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలవరో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకకుండా తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటారో వారందరూ కూడా దుష్ట హృదయము కలిగిన వారు. దుష్ట హృదయము కలిగిన వారు. హృదయం పాడైపోయింది, హృదయం చెడిపోయింది. కనుక మీ హృదయములను కఠినపరచుకొనకుడి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నేడు అనబడు సమయం ఉండగానే, అంటే రేపటి దినానికి ఎలా ఉంటుందో తెలియదు. గుండెపోటు వచ్చి పోయారనుకోండి, రేపటి దినానికి ఎలా ఉందో మీకు తెలుసా? మీ పరిస్థితి ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? నేడు అనబడు సమయం ఉండగానే అంటే మీరు చక్కగా ఆలోచన చేయగలుగుతున్నప్పుడు, ఈ విషయాలను మీరు వినగలుగుతున్నప్పుడు, దేవుని కొరకు మీ హృదయాన్ని మలుచుకోగలిగినటువంటి అవకాశం ఉన్నప్పుడు, నేడు అనబడు సమయం ఉండగానే మీరు దేవుని వైపు తిరగండి. మీరు దేవుని వైపు తిరగండి. లేదా మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకుంటే చాలా దుష్టత్వంలో ఉన్నట్టే, భయంకరమైనటువంటి కీడుకు మీరు పరుగు తీస్తున్నట్టే. దేవుని ఎడల మనకు ఉండవలసిన విశ్వాసము దృఢముగా ఉండాలి, చాలా స్థిరమైనదిగా ఉండాలి. ఆ దృఢ విశ్వాసమును అంతము మట్టుకు స్థిరముగా చేపట్టిన వారముగా ఉండాలి, మధ్యలో విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. అప్పుడే మనం రక్షింపబడతాము అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, మన దేహంలో హృదయం అనేది అంటే మెదడు, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఇవి చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. మనం రక్షింపబడటంలో కానీ, మనం నాశనం అవడంలో కానీ. మన హృదయం కఠినంగా ఉందనుకోండి, మనం రక్షింపబడటానికి ఇక వీలుండదు, మనం నాశనం అయిపోతాం. మన హృదయం మెత్తనిదిగా ఉందనుకోండి, మనం బ్రతికింపబడతాం. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, తగినట్టుగా ప్రవర్తించాలి. ఒక రాతి నేల మనం చూసామనుకోండి, ఆ రాతి నేలలో ఏదైనా మొలుస్తుందా? ఎందుకంటే అది ఎలా ఉంది? కఠినంగా ఉంది. ఆ నేల కఠినంగా ఉంది. నీళ్లు వేస్తారు, దానిని మెత్తగా చేయటానికి మీరు ప్రయత్నం చేస్తారు, దున్నటానికి ప్రయత్నం చేస్తారు, అయినా సరే రాళ్ళుగా ఉందనుకోండి, రాళ్ళ కుప్పలుగా ఉందనుకోండి, రాళ్లతో నిండిపోయినటువంటి నేల అనుకోండి, అది మీరు ఏమనుకుంటారు? ఇక్కడ ఏది పండదు అనుకుంటారు, ఇక్కడ ఏది పండదు అనుకుంటారు. అదే మెత్తని నేల అయితే, ఏదో గంధంలాగా మెత్తగా ఉన్నటువంటి నేల అయితే, అసలు మీరు పైన విత్తనాలు జల్లితేనే అలా వచ్చేస్తాయి మొలకలు, అలా వచ్చేస్తాయి మొలకలు, చూస్తుండగానే మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ నేల చాలా మంచిది అంటారు. ఆ నేల చాలా మంచిది. మెత్తని నేలలో ఒక విత్తనము పడినప్పుడు మొలక వెంటనే ఎలా కనిపిస్తుందో, పచ్చని పైరు మనకు ఎలా కనిపిస్తుందో, అత్యధిక దిగుబడి అక్కడ నుండి మనకు ఎలా వస్తుందో, ఆ విధంగా మన హృదయాలు కూడా మెత్తగా ఉంటే, కఠినంగా ఉండకూడదు. మన హృదయాలు కఠినంగా ఉండకూడదు. సాతాను పుట్టించేటువంటి భ్రమ మన హృదయాలను కఠినపరుస్తుంది. అంటే ఏం కాదులే, పరలోకం ఉందంటావా, నరకం ఉందంటావా, మానవుల ఆత్మలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి అంతే, మనుషులందరూ చనిపోతున్నారు, అక్కడితో వారి యొక్క బ్రతుకులు ముగింపబడుతున్నాయి అంతే, నువ్వు ఇవేమీ నమ్మకు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు, తిను, త్రాగు, సంతోషించు, నీ జీవితం నీది, ఎవరో చెబితే నువ్వెందుకు నమ్మాలి? ఇలా సాతాను ఒక భ్రమ పుట్టిస్తాడు. దేవుడు అన్ని విషయాలను ముందుగానే వ్రాయించాడు. అన్ని విషయాలను ఎక్కడ దేనిని విడిచిపెట్టలేదు ఆయన. మానవ జీవితానికి సంబంధించి ఎన్ని విషయాలనైతే చెప్పాలో అన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథము ది బైబిల్ 66 పుస్తకాలలో దేవుడు పొందుపరిచి ఉంచాడు.
సాతాను మీలో భ్రమ పుట్టిస్తాడు, అది భ్రమ. సాతాను మీలో భ్రమ పుట్టిస్తాడు, అది కేవలం భ్రమ, అది నిజం కాదు, వాస్తవం కాదు. ఈ భ్రమ ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని కఠినం చేస్తుంది. ఈరోజు కఠిన హృదయులందరూ ఈ భ్రమ వలనే దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు, దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఎందుకు వారి హృదయం అంత కఠినంగా ఉంది? బండ హృదయం, రాతి నేల. అసలు అందులో విత్తనాలు వేస్తే ఏమాత్రం మొలకలు రావు. దేవుని వాక్యం అనే విత్తనాలు వేస్తే ఏమాత్రం ఫలం రాదు. అంత కఠినమైనటువంటి హృదయాలు, హేళన చేసేటువంటి ఆలోచనలు, తమ బ్రతుకులలో దేవుని వాక్యానికి ఏమాత్రం అవకాశం ఇవ్వనటువంటి హృదయాలు, జీవితాలు. ప్రియులారా, మీరైతే అలా ఉండకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ హృదయము మెత్తనిదిగా ఉండటం వలన మిమ్మును మీరే రక్షించుకుంటారు, మీరు ఫలవంతులవుతారు. మీరు ఫలవంతులైతే పరలోక రాజ్యానికి ఆహ్వానింపబడతారు. మీరు ఎండిపోయేవారైతే, ఫలము లేనివారైతే, నిష్ఫలుడైతే నరకమునకు మీరు త్రోయబడతారు. ఎండిపోయిన గడ్డిని, ఎండిపోయినటువంటి పనికిరాని దానిని ఏం చేస్తారు? అగ్నిలో కాల్చడానికి కదా ప్రయత్నం చేస్తారు. మంచి పంటను అగ్నిలో వేయటానికి ఎవరైనా ఆలోచిస్తారా? గోదాముల్లో వేస్తారు. వీటి ప్రదేశం వేరు, వాటి ప్రదేశం వేరు. పిచ్చి మొక్కలు, వాటి ప్రదేశం వేరు. మంచి పైరు, దిగుబడి, దీని ప్రదేశం వేరు. ఇది వెళ్ళే మార్గం వేరు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయాలి. మెత్తని హృదయముతో మీరు దేవుని వాక్యమును ఫలింపజేసుకునేవారుగా ఉన్నప్పుడు మీరు రక్షింపబడతారు. అంతము మట్టుకు విశ్వాసమును దృఢముగా చేపట్టి మీరు రక్షింపబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమంది హృదయాలు చూడండి, దేవుని మాటలు చెప్పినప్పుడు వెంటనే ఆకర్షితులవుతారు, వెంటనే ఒప్పుకుంటారు, ఎదురాడరు, వాయిదా వేయరు. ఎందుకంటే వారి హృదయాలు ఎలాంటివి? మెత్తనివి. వారి హృదయాలు మెత్తనివి. అందుకే దేవుని వాక్యం వారిలో 10 కాలాల పాటు కనిపిస్తుంది. వారు ఫలవంతులుగా కనిపిస్తారు, దేవునికి ఫలములు ఇచ్చేవారుగా కనిపిస్తారు. అయితే నిష్ఫలులుగా ఉండేవారు, ఎదురాడే మనస్తత్వంతో ఉన్నవారు దేవుని వాక్యమును ఏమాత్రం వారిలోనికి స్వీకరించక కఠిన హృదయులుగానే ఉండిపోతారు. సాతాను పుట్టించిన భ్రమ వలన కఠిన హృదయులుగానే మిగిలిపోతారు. అట్టివారుగా మీరు ఉండకూడదని దేవుని వాక్యం పదే పదే తెలియజేస్తుంది. అలాగే వ్రాయబడినటువంటి మరో చక్కని మాటను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు అని వ్రాయబడింది. జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే వాడు తప్పింపబడతాడు, రక్షింపబడతాడు. ఎవరు తమ మనస్సును నమ్ముకుంటున్నారు? కఠిన హృదయులు. సాతాను పుట్టించిన భ్రమ వలన హృదయములు కఠినపరుచుకున్న వారు తమ మనస్సును నమ్ముకుంటున్నారు, దేవుని వాక్యాన్ని నమ్ముకోవటం లేదు, దేవుని వాక్యాన్ని విశ్వసించటం లేదు, మనసును నమ్ముతున్నారు. చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు చూడండి, నీ మనసు ఏం చెప్తే అదే చేయి అంటుంటారు. నీ మనసు ఏం చెప్తే అదే చేయి అంటారు. మనసు ఉరిపెట్టుకోమని చెప్పింది అనుకోండి, పోయి ఉరిపెట్టుకోవాలా? మనసు డ్రగ్స్ తీసుకోమని చెప్పింది అనుకోండి, పోయి డ్రగ్స్ తీసుకోవాలా? మనసు గోదావరిలో దూకేమని చెప్పింది అనుకోండి, వెళ్ళి గోదావరిలో దూకేయాలా? మనసు విషం తీసుకోమని చెప్పింది అనుకోండి, విషం తీసుకోవాలా? చెప్పటానికి కూడా ఒక అర్థం ఉండాలి. మనసు ఏం చెప్తే చెయ్యాలా? వాడి మనసు మరి మంచిది, వాడి మనసు ఎలా ఉందో దేవుడు చెబుతున్నాడు కదా. మనుషుల అంతరంగాలలో, మనుషుల యొక్క హృదయాలలో ఆలోచనలు ఎలాంటివో దేవుడు తెలియజేశాడు కదా. మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగినది. నీ మనసు చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటే వాడు నాశనం అయిపోతాడు. ఎవడైతే తన మనస్సును నమ్ముకుంటాడో వాడు బుద్ధిహీనుడు. ముందుగా వ్రాయబడింది చూడండి, సామెతల గ్రంథంలో ముందుగా తెలియజేయబడింది చూడండి. తన మనస్సును నమ్ముకున్నవాడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు, తప్పించుకోలేడు వాడు. ఎందుకంటే వాడి మనస్సు వాడికేం చెబుతుంది? వాడి మనస్సు చెప్పే మార్గంలో వాడు ప్రయాణిస్తే వాడికి చివరికి ఏం దక్కుతుంది? దేవుని వాక్యం అనే వెలుగు మార్గంలో నడుచుకోవటానికి మనస్సును దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని వాక్యం ప్రకారం మనస్సును ఉంచుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. జ్ఞానయుక్తంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు, కానీ తన మనస్సును నమ్ముకున్నవాడైతే తప్పించుకోడు, వాడు శిక్షలో పడిపోతాడు. ప్రియులారా, ఇక మీదట మీ మనస్సును వెంబడించేవారుగా మీరు ఉండకుండా దేవుని వాక్యమును వెంబడించుటకు మీ మనస్సును లోపరుచుకునేవారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మీ మనస్సును మెత్తనిదిగా మార్చుకుంటే మీ మనసు లోబడుతుంది. మీ మనసు కఠినంగా ఉంటే మీకు ఏమి లోబడుతుంది? ఏదైనా కఠినమైన పదార్థం మనం వంచినట్టు వంగుతుందా? మనకు లోబడుతుందా? మెత్తని పదార్థం అయితే మనం ఏ విధంగా దానిని వంచితే ఆ విధంగా వంగుతుంది. మీ మనస్సు మెత్తనిదిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం వైపు మీ మనస్సును, మీ జీవితాన్ని మళ్లించాలనుకుంటే మళ్లించబడుతుంది. ఎందుకంటే మెత్తగా ఉంది కనుక. అదే కఠినంగా ఉందనుకోండి, కఠిన హృదయులుగా ఉన్నారనుకోండి, ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలను విని ఏదో ఊహల్లో మీరు బ్రతుకుతున్నారనుకోండి, మీ మనస్సు కఠినంగా ఉన్నప్పుడు మీరు దానిని వంచలేరు, సరైన మార్గంలోనికి తీసుకొని రాలేరు, దాని వ్యాధిని తగ్గించలేరు, మీరు చివరకు తప్పించుకోలేరు, శిక్ష నుండి తప్పించుకోలేరు. కనుక జీవ మార్గమున మీరు నడుచుకోవాలంటే, రక్షింపబడాలంటే, దేవుడున్న లోకానికి మీరు చేరాలంటే, నిత్యత్వంలో ప్రవేశించాలంటే మీ మనస్సును వెంబడించడం కాదు, దేవుని వాక్యాన్ని వెంబడించండి. దేవుని వాక్యాన్ని వెంబడించేలా మీ మనస్సును దేవుని మాటల వైపుకు త్రిప్పండి. అప్పుడు దేవుడు మీ మనస్సుకు చక్కని వైద్యం చేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, రక్షిస్తాడు. ప్రభువైన యేసు ద్వారా మిమ్మల్ని కాపాడతాడు. యోధా రాజు అయినటువంటి యోషియా మెత్తని మనస్సు కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రవక్త అయినటువంటి హుల్దా ద్వారా చెప్పబడినటువంటి ఆ సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఉదాహరణగా మనం చూద్దాం. మెత్తని మనస్సు కలిగిన వారుగా ఉన్నప్పుడు వారికి ఎంత లాభం కలుగుతుందో, వారిని దేవుడు ఏ విధంగా చక్కని మార్గంలో నడిపిస్తాడో ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రాజులు సైతము మెత్తని హృదయాలను కలిగి ఉండాలి. ఎవరో సామాన్యులు మాత్రమే కాదు, రాజులు సైతము. యోధా రాజు అయినటువంటి యోషియా మెత్తని హృదయం కలిగిన వాడు గనక, మెత్తని మనస్సుతో ఉన్నాడు గనక దేవుని మాటలను అంగీకరించగలిగాడు, బ్రతికి బట్ట కట్టగలిగాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే రాజు మొదలుకొని బేదవాడి వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సును స్వాధీనపరచుకొని, తమ మనస్సును మెత్తనిదిగా చేసుకొని దేవుని వాక్యమునకు అప్పగించుకోవాలని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదాహరణ చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం నుంచి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు వినియున్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. మనస్సు మెత్తనిదైతే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా? దేవుడు వరం ఇచ్చేశాడు యోధారాజు అయినటువంటి యోషియాకు. నీవు నెమ్మదిగా సమాధిలోనికి దిగుతావు, నీవు భయంకరమైనటువంటి అపాయములను చూడవు. భవిష్యత్తులో అవి కలుగుతాయి, యూదులకు భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతాయి, అయితే నీవు వాటిని చూడవు. ఎందుకని? నీ మనస్సు మెత్తనిది. ఎప్పుడైతే ధర్మశాస్త్రపు మాటలను నీవు విన్నావో, ప్రవక్తల యొక్క వచనాలను నీవు విన్నావో, నీ మనస్సును నీవు మెత్తన చేసుకొని నిన్ను నీవు తగ్గించుకొని కఠినం చేసుకోకుండా ఆ మనస్సులో దేవుని మాటలను విత్తుకొని ఫలించావు. నీ వస్త్రములు చింపుకొని నిన్ను నీవు తగ్గించుకొని అహంకారమేమీ లేకుండా దేవుని దగ్గర సాగిలపడ్డావు. దేవుణ్ణి కరుణించమని వేడుకున్నావు కనుక నీ మనవి ఆకాశమందున్నటువంటి నేను ఆలకించితిని అని పరలోకమందున్న దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఎంత చక్కని వరాన్ని దేవుడు అనుగ్రహించాడో చూడండి. మనస్సు మెత్తనిదైతే మనం దేవుని నుండి మంచి ఫలమే పొందుతాం తప్ప కీడునైతే మనం పొందాం. మనస్సు కఠినంగా ఉంటే దేవుని యొద్ద నుండి మనం కీడునే పొందుతాం తప్ప మంచిని మేలును పొందలేము. మన చేతుల్లోనే ఉంది. మనస్సును మెత్తన చేసుకోవాలన్నా, మనస్సును కఠినంగా ఉంచుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది. సాతాను కలిగించే భ్రమకు లోబడి మనస్సును కఠినం చేసుకుంటారా? లేక మనస్సును మెత్తన చేసుకొని దేవుని మాటలకు లోబడతారా? ఇది మన చేతుల్లోనే ఉంది. కనుక మీరే మంచి నిర్ణయంతో ఇక మీదట నా మనస్సు మెత్తనిదిగా ఉండాలి, దేవుని మాటలను నేను విన్నప్పుడు వెంటనే లోబడాలి, పరిశోధనాత్మకమైన దృష్టితో ఉండాలి. కానీ
దేవుని మాటలను ఒప్పుకోవాలి, సాత్వికముతో దేవుని యొక్క జ్ఞానమును స్వీకరించాలి. ఎందుకంటే ఆత్మను రక్షించుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి. నిత్య నరకాగ్నికి చేజార్చుకోకూడదు. చేతులారా నా బ్రతుకును నేను పాడు చేసుకోకూడదు. నా మనస్సును నేను మెత్తన చేసుకోవాలి. మనస్సును మెత్తన చేసుకొని దేవుని వాక్యమును మనసులో విత్తుకొని దేవుని కొరకు ఫలించి చూడండి. ఈ జీవిత కాలంలో కూడా మీరు నెమ్మదిగానే ఉంటారు. మాయిదారి గుండెపోటులు ఏమి మీకు రావు. ఎందుకంటే సంబంధమైనటువంటి విషయాల కొరకు ఎక్కువగా ఆలోచించేటువంటి విధానం మీలో ఉండదు. అప్పుడు గుండెపోటు రావడానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద శరీర సంబంధమైనటువంటి బ్రతుకు ఎలా ఉన్నా కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం చక్కగా బాగుపడాలంటే, మనము పరమందు ప్రవేశించాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో రక్షణనుంది. మన హృదయమును మెత్తన చేసుకొని హృదయములో పొడవుబడిన వారమై, మెత్తని హృదయములో దేవుని మాటలనే విత్తనములను జల్లుకున్న వారమై, మంచి ఫలమును మంచి దిగుబడిని పొందేవారమై మనం ఉండాలి. దేవుని వాక్యము మన జీవితాలలో ప్రతిఫలించాలి. దేవుని వాక్యపు వెలుగులో నిరంతరం మనం నడుచుకోవాలి. ఎదురాడే స్వభావం మనలో ఉండకూడదు. ముఖ్యంగా దేవుని విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఎదురాడే స్వభావం మనలో ఉండకూడదు. మీరు దేవుని దగ్గర ఎంత తగ్గిపోతే దేవుడు మిమ్మల్ని అంత హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయనకు దీనులంటే చాలా ఇష్టం. పొగరబోతులంటే ఆయన అణిచేస్తాడు. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా ఎవరు హెచ్చింపబడతారో తెలుసా? దీనత్వము కలిగిన వారు. దీనత్వమును ఒక వస్త్రముగా ధరించుకున్నవారు ఆయనకు చాలా ఇష్టం. ప్రభువైన యేసుక్రీస్తే దీనత్వాన్ని ధరించుకున్నాడండి. ఇక మనం ఎంత చెప్పండి? మనం దీనత్వం ధరించుకోకుండా ఉండటానికి అసలు ఏ కారణమైనా ఉందా? దీనత్వాన్ని ధరించుకోవాలి, దీనులుగా బ్రతకాలి. అసలు ఏ విషయంలోనూ దేవునికి ఎదురు మాట చెప్పకుండా ప్రతి విషయంలోనూ నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను తండ్రి, అందుకొరకే బ్రతుకుతున్నాను తండ్రి. ఎంత నొప్పి, ఎంత బాధ కలిగినా, ఎంత వేదనలో నేనున్నా నీ చిత్తము జరుగుచున్నదంటే అది నాకు సంతోషము తండ్రి అని చెప్పగలిగినటువంటి బ్రతుకులు మనలో ఉండాలి తప్ప ఎదురాడే స్వభావం కలలో కూడా ఉండకూడదు. అసలు ఆలోచనల్లో కూడా ఎదురాడేటువంటి స్వభావం ఉండకూడదు. దేవునితో ఎదురాడి ఏం సాధిస్తాం చెప్పండి? మనుషులతోనా? ఎదురాడేది మనుషులతోనా? కాదే, దేవునితో కదా. దేవునితో ఎదురాడి ఏం సాధిస్తారు? చివరికి మరణాన్ని చూడడం తప్ప, నిత్య నరకాన్ని చూడడం తప్ప దేవునితో ఎదురాడి సాధించేది ఏమీ లేదు. చరిత్రను మీరు చూడండి. దేవునితో ఎదురాడి సాధించిన వారు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. మరుక్షణమే నాశనం అయ్యారు. కనుక అటువంటి విధానంలో అసలు ఉండకుండా మెత్తని హృదయాలతో దేవుని దగ్గర సాగిలపడి, దేవుని దగ్గర మిమ్మును మీరే ప్రోక్షించేసుకొని, ఒక ద్రవాన్ని మనం ఎలాగైతే ప్రోక్షిస్తామో అలా మన హృదయాన్ని ప్రోక్షించుకొని, ఎంత మెత్తగా ఉంది తండ్రి నా హృదయం, నీ మాటలు ఎప్పుడైతే నా చెవిన పడతాయో నేను వాటిని ఆశతో అపేక్షించి వాటిని కోరుకొని వాటి ప్రకారం బ్రతుకుతున్నాను అన్నట్టుగా అంత సిద్ధపాటును దేవుని ఎడల మన జీవితంలో చూపించగలిగితే దేవుడు మనలను చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. భూమి మీద మనుషులు ఎవరు అంతగా మనలను ప్రేమించలేరు. ఆయన ఎదుట మనం దీనులుగా ఉన్నప్పుడు మనలను ఎక్కువగా ప్రేమించేది ఆయనే. తగిన బహుమతిని కూడా మనకిస్తాడు, తగిన కాలం మందు తగిన ప్రతిఫలాన్ని కూడా మనకిస్తాడు. కనుక మీ హృదయాలను దేవుని ఎదుట మెత్తనివిగా చేసుకొని, ఇదిగో యోషియా రాజు ఒక చక్కని ఉదాహరణగా కనిపిస్తున్నాడు కదా. ఇలాంటి స్వభావంలో మీరుంటూ ప్రభు అయిన యేసు మార్గంలో నడుచుకుంటూ మెత్తని హృదయాలతో దేవుని వాక్యమును ఫలవంతముగా మీ జీవితాలలో చూపించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును కన్న తండ్రి అయిన దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు దయచేసిన ఈ జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. హృదయము మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగినదని మీరు మాకు తెలియజేశారు. ఈ రహస్యాన్ని ప్రపంచంలో ఎవరూ మాకు చెప్పలేరు. తండ్రి, ఈ మాటలు విన్న తరువాత మా హృదయాలను కఠినపరుచుకోకుండా నేడు అనబడు సమయం ఉండగానే వెంటనే రక్షణలో ప్రవేశించటానికి, ఆ రక్షణను చివరి వరకు కాపాడుకోవటానికి మీ బిడ్డలందరికీ నాతో పాటు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.